ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. బీసీలకు 42% రిజర్వేషన్తోనే ఎలాంటి అడ్డంకులు కల్పించకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా విజయదశమి పండుగ ముగింపు వేడుకలు. రావణ దహనం, శమి పూజలు నిర్వహించి ఒకరినొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్న హిందూ బంధువులు. మందమరి సింగరేణి పాఠశాల మైదానంలో ఘనంగా విజయదశమి వేడుకలు. రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులను సన్మానించిన సింగరేణి జీఎం రాధాకృష్ణ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు 42% రిజర్వేషన్తోనే నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. మంచిర్యాల పట్టణం బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక జీవో జారీ చేయడం జరిగిందని, ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ పార్టీ స్వాగతిస్తుందని, కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోకు వ్యతిరేకంగా కోర్టులో కాంగ్రెస్ పార్టీ వారే సవాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి ప్రయత్నాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, టీఆర్ఎస్ పార్టీ పాలనలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను అభివృద్ధి చేయకుండా వదిలేశారని, ఇదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకుండా నిలిపివేసే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యల ఏమాజీ, గాజల ముఖేష్ గౌడ్, ముత్తె సత్తయ్య, కమలాకర్, రావుపాటి వెంకటకృష్ణ, జోగుల శ్రీదేవి, అక్కల రమేష్, వంగలపల్లి వెంకటేశ్వరరావు, ఎనగందుల కృష్ణమూర్తి, పులగం తిరుపతి, మంత్రి రామయ్య, నాగేశ్వరరావు, శైలేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారిని చెడుపై మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటూ, మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా రాబోయే రోజులలో మంచి జరగాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% రిజర్వేషన్ తోటి ఏదైతే జియో తీసుకొచ్చిందో బీసీలకు 42% రిజర్వేషన్ని, దాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ బిల్లుకి అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు దీనికి పూర్తి మద్దతు భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎన్నో రోజుల నుంచి చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిందో ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము మీరు బీసీలకు ఇస్తామన్న రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నో రోజుల నుంచి కోరుతున్నాము. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ ఆ జియో తీసుకొచ్చినందుకు చాలా సంతోషము. ఆ జియో ప్రకారమే ఖచ్చితంగా ఎన్నికలు జరగాలని కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈరోజు ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తే కొంచెం డౌట్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి బాగా దగ్గరి వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగింది, హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు జియో ఎట్లా విడుదల చేస్తారని హైకోర్టు మొన్న అడిగింది. దానికి తుది నిర్ణయము
8వ తేదీ నాడు మళ్ళా కోర్టు డేట్ ఇవ్వడం జరిగింది. రెండోది, ఒకటి మీరు బీసీలకు ఇస్తా అన్న రిజర్వేషన్, రెండోది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ప్రతి సంవత్సరము 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలలో మీరు బీసీల సంక్షేమం కొరకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? 2 సంవత్సరాల మీ లెక్క ప్రకారము 40,000 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి మీరు కనీసం 4 కోట్లన్నా ఖర్చు పెట్టిర్రా అని మేము అడుగుతాను. కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినారు? స్థానిక సంస్థ ఎన్నికలు మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము 9వ తేదీ నాడు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావాలి. భారతీయ జనతా పార్టీ దానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నది. స్థానిక సంస్థ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు, నైతిక హక్కు లేదు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే స్థానిక సంస్థలను మొత్తం నిర్వీర్యం చేసిందే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 12,500 గ్రామ పంచాయతీలు కేంద్ర ప్రభుత్వం నుంచి 100,000 కోట్ల రూపాయల నిధులు వస్తే గ్రామీణ ప్రాంతాలకు అభివృద్ధి కొరకు వాడకుండా వాటిని వేరే వాటికి డైవర్ట్ చేసిన ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇట్లా గ్రామీణ ప్రాంత ప్రజల్ని మోసం చేసింది. చాలామంది బిల్లులు రాక పాపం సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు బీఆర్ఎస్ సమయంలో. ఇది బీఆర్ఎస్ పార్టీ. రెండవది కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలైన దాదాపు అధికారంలోకి వచ్చి ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఎంతమంది రైతులకు మీరు 2 లక్షల రుణమాఫీ చేశారు? మీరు ఏదైతే ఎకరానికి రైతు భరోసా 15,000 ఇస్తా అన్నారు, ఇప్పటివరకు ఎన్ని పంటలకు ఇచ్చారు? మీరు ఇట్లా రైతులను మోసం చేశారు. ఆఖరికి ఇవాళ యూరియా మేనేజ్మెంట్ కూడా చక్కగా చేసుకోక యూరియాని బ్లాక్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియా సరైన సమయంలో అందించకపోవడం వల్ల అటు వరి ఇటు పత్తి రైతులు ఇవాళ పాపం లైన్లలో నిల్చుంటారు, గంటల తరబడి రైళ్లలో నిల్చుంటారు ఇవాళ యూరియా అందరూ. మొన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బాకీ కార్డును విడుదల చేసింది. మేము అడుగుతున్నాం, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరెన్ని బాకీలు ఉన్నారు? మీ పాత బాకీల సంగతి ఏంటిది? అటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాకీలు ఉన్నాయి, అవి పాత బాకీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాల నుంచి కొత్త బాకీలు ఉన్నాయి. ఈ 2 పార్టీలు కూడా ప్రజలకు ఎన్నికల సమయంలో మోసం చేసి మొత్తం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిరు కనుక వీళ్ళకు ఓటు అడిగే నైతిక. మరోవైపు నరేంద్ర మోదీ గారు ఇవాళ రైతులకు ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా ఆగకుండా 6,000 రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు వేస్తారు. 18,000 రూపాయలు 18,000 రూపాయలు ఒక్క ఎకరానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. జిఎస్టీ 2.0 కొత్త రకం జిఎస్టీని అన్నిటి మీద ధరలు తగ్గినాయి. ఇలా రైతులకు కూడా తగ్గినాయి. ట్రాక్టర్ల మీద 60,000 80,000 రూపాయలు తగ్గినాయి. యూరియా మీద తగ్గినాయి. సామాన్య కుటుంబాలకు సామాన్య వస్తువుల మీద ప్రతి వస్తువు మీద కూడా తగ్గింది. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈసారి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కనుక స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి 2 పార్టీలకు కూడా ఈసారి ప్రజలు గుణపాఠం చెప్తారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీరు ఇచ్చిన 42% జీవోని స్వాగతిస్తున్నాము. మీరు ఇచ్చిన ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారమే 42% బీసీలకు రిజర్వేషన్ అదే షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల లోపల జిల్లాలో మేము అనుసరించాల్సినటువంటి వ్యూహాలంతా కూడా ఖరారు చేసినాం. ఇప్పటికే ప్రతి మండల సమావేశాలు జరిపే విధంగా నిర్ణయం తీసుకున్నాము. ప్రతి మండల సమావేశం లోపల జెడ్పీటీసీ అభ్యర్థుల యొక్క సేకరణ, అదేవిధంగా ఎంపీటీసీల వారీగా కూడా సమావేశాలు ఎక్కడికక్కడ పెట్టి ఎంపీటీసీ అభ్యర్థుల యొక్క వివరాలు కూడా సేకరించేటువంటి పనిని ఈ 2-3 రోజుల లోపల పూర్తి చేయబోతా ఉన్నాం. మరి ప్రతి మండలానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఒక ఎన్నికల ప్రభారిని నియమించడం జరుగుతూ ఉన్నది. వారు ఈ ఎన్నికల పూర్తయ్యేంత వరకు మొత్తము మరి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క జిల్లా లోపల రానున్న ఎన్నికల లోపల ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మేము బలమైనటువంటి పోటీనిచ్చి స్థానిక సంస్థల ఎన్నికల లోపల మేము
ప్రతి స్థానం లోపల అభ్యర్థిని పోటీ చేపిస్తాము. ప్రతి వార్డు నెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ స్థాయి వరకు ప్రతి అభ్యర్థిని, బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడం రానున్న ఎన్నికల లోపల, స్థానిక సంస్థల ఎన్నికల లోపల విజయ దుందుబి మోహించడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మంచిర్యాల జిల్లా కేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐబీ చౌరస్తా సమీపంలోని 33వ వార్డులో స్నేహ దుర్గా భవాని ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కార్తిక్ శర్మ, కాంగ్రెస్ పార్టీ మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బోయిని పద్మ శ్రీనివాస్ మాట్లాడుతూ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా 20 మంది జంటలచే చండీ యాగం చేయడం జరుగుతుందని, లోక కళ్యాణార్థం ఈ మహా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రత్యేక పూజలతో పాటు హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నామని, ఆ దేవీమాత కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రతనాల మా తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మవు నీవే దేవి దుర్గమ్మ. రతనాల మా తల్లివి నీవే అమ్మో దుర్గమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మవు నీవే దేవి దుర్గమ్మ. సద్గుణాల సంపద నీవమ్మ కనకా దుర్గమ్మ, మా చిరునవ్వుల దొరసానివి నీవే తల్లి దుర్గమ్మ. సంపద నీవమ్మ కనకా దుర్గమ్మ, మా చిరునవ్వుల దొరసానివి నీవే తల్లి దుర్గమ్మ. మన మంచిర్యాల పట్టణంలో గల ఈ ఐబీ ఏరియా స్నేహ దుర్గాదేవి మంటపం వద్ద ఈ రోజున ఇక్కడ మహాచండీ యాగ కార్యక్రమం జరుగుతోంది. దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు దంపతులు, సుమారు 20 మంది దంపతుల చేత ఇక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. మన యొక్క దుర్గా సప్తశి చండీ హోమం చెప్పడం జరిగింది. అంటే ఈ శరత్ ఋతువులో, శరత్కాలంలో చండీ హోమం చేసుకోవడం ద్వారా మనకు ఆరోగ్య సమస్యలే కానీ, ఏదైనా మనకు సంకల్పించినటువంటి కార్యక్రమాలే కానీ అన్నీ కూడా అమ్మవారు మనకు సమకూరుస్తుంది అని మనకు చండీ సప్తశతిలో చెప్పడం జరిగింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆ ముగ్గురు అమ్మవారి యొక్క స్వరూపమే యొక్క చండీ అమ్మవారు. అమ్మవారిని ఆరాధించాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం కావాలి. ఈ యొక్క హోమం చేసుకోవాలన్నా కూడా అమ్మ యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి అనుగ్రహం కొరకు లోక కళ్యాణార్థం ఇక్కడ ఈ యొక్క స్నేహ దుర్గాదేవి మంటపం వద్ద ఈ భక్తులందరూ కూడా, ఈ కాలనీవాసులందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ హోమ కార్యక్రమాన్ని అందరూ కూడా చేస్తున్నారు. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని నేను కోరుకుంటూ, జగదంబ విశ్వపాలిని మాతకి జై. 33వ వార్డు ఐబీ ఏరియా అందులో స్నేహ దుర్గా భవాని వద్ద చండీ హోమాలు, అదేవిధంగా పూజలు అంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఈసారి చండీ హోమం అనేది ఈసారి ఫస్ట్ పెట్టినాము. చాలా మంది కూడా ఈరోజు 21 మందితోటి చండీ హోమం జరుపుకుంటున్నాము. ఈరోజు అమ్మవారికి దసరా రావడంతో మాకు దసరా రోజు చాలా కలిసి వస్తుంది, మంచిగా వస్తుందని ఈరోజు దసరా రోజు చండీ హోమం చేసుకుంటున్నాము. ఈ మా ఐబీ ఏరియాలో వినాయకుడు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, మాకు ఎప్పుడు కూడా ఎల్లవెల్ల మాకు తోడు నీడగా ఉండి ఏదిట్లో కూడా మాకు ఏ బాధలు లేకుండా మాకు ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మాకు అమ్మవారు చాలా పవిత్రమైన రోజుగా మేము భావించి దసరా రోజు ఎవరు మాకు అమ్మవారి కృప, అమ్మవారి ఆశీర్వాదం ఆమె ఉండాలని ఎల్లవెల్ల కోరుకుంటున్నాం. ఈ యొక్క స్నేహ దుర్గా భవాని 5 సంవత్సరం నుండి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అనేకమైన భక్తులకు అనేకమైనటువంటి కోరికలు నెరవేరడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా లోక కళ్యాణార్థం మరియు వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కోరుతూ ఈ సంవత్సరం పరమ పవిత్రమైనటువంటి దసరా రోజున మహాచండీ యాగం మా బ్రహ్మశ్రీ కార్తిక్ శర్మ అయ్యగారి చేత చేయించడం జరుగుతుంది. స్నేహ భవాని, దుర్గా భవాని అందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి పాఠశాల మైదానంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని సప్త వ్యసనాల దిష్టి బొమ్మ దహన కార్యక్రమాన్ని నిర్వహించి ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు హాజరై రామ్లీలా దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. మంత్రి వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని ప్రజలకు అన్ని విధాల సేవలు అందిస్తామని తెలిపారు. సింగరేణి కార్మికుల వేతనాలు పెంచేందుకు కార్మిక శాఖ మంత్రిగా కృషి చేస్తానని, సింగరేణిలో కొత్త గనులు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తానని, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 10,000 పెన్షన్ ఇచ్చేలా పార్లమెంటులో కృషి చేస్తున్నారని, అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులను సింగరేణి జీఎం రాధాకృష్ణ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, వివిధ సంఘాల నాయకులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. చెన్నూరు ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి వచ్చిన మన జనరల్ మేనేజర్ రాధాకృష్ణ గారు, అలానే పెద్దలు సీతారామయ్య గారు, మన సత్యనారాయణ గారు, సుదర్శన్ గారు, మల్లేశం గారు, మన పర్సనల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ గారు, సింగరేణి యజమాని తరఫున వచ్చిన ఆఫీసర్స్, సోదరులు, సోదరిమణులు, ఇంకా మన మందమరి ప్రజలందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. మీ అందరూ తెలుసు, దసరా అంటే ఈ రోజు మనమందరం కూడా ఎవరితోనైతే విభేదాలు ఉన్నప్పటికీ కూడా మనం వారితో స్నేహితులుగా కలుసుకొని క్రోధము, ద్వేషము, ఇవన్నీ కూడా అహంకారం, ఇవన్నీ కూడా పక్కకు పెట్టి మన సోదరులతో అందరితో కూడా ప్రేమతోని, నమ్మకంతోని అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ దసరా మన అందరికీ గుణపాఠం నేర్పిస్తుంది. మనము ఇదే ఆలోచనతోని మీరందరూ కూడా మొన్న ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి మీరందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. నాకు కూడా ఒక అవకాశం కల్పించారు మీరు. ఇప్పుడే సీతారామయ్య గారు చెప్పారు, పోయిన సంవత్సరం ఎమ్మెల్యేగా రావడము, అప్పుడు మీరందరూ కూడా మళ్లీ దసరాకు మీరు మంత్రిగా రావాలని చెప్పి ఏదైతే దుర్గామాత అదే వారి ప్రేమతోని, వారి బ్లెస్సింగ్స్ తోని నేను మంత్రి పదవి కావడం జరిగింది. నాకు ఇదే అవకాశం తీసుకొని ఇప్పుడే జనరల్ మేనేజర్ గారు చెప్పినట్లు ముఖ్యమంత్రి గారిని నిరంతరం కొత్త మైండ్స్ రావాలి, మా ప్రాంత ప్రజలకు కొత్త ఉద్యోగాలు కావాలని చెప్పి వారిని నచ్చ చెప్పడంలో నేను కీలకమైన పాత్ర వేయడం జరిగింది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. మొన్న నేను కేంద్ర కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను, తొందరగా ఆక్షన్ పెట్టండి, మాకు ఇక్కడ శ్రావణపల్లిలో ఏదైతే కొత్త గనులు రావాలో అది దాని గురించి ఆక్షన్ పెడితే మా సింగరేణి సంస్థ ఏదైతే ఉందో అది బాగుపడుతుంది. మీరందరూ తెలుసు, మొన్న లాభాల బాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకున్నారు. ఆ రోజులలో కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థ మూతపడే బిఐఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు వారు కేంద్రం నుంచి 400 కోట్ల రూపాయలు ఇప్పించి ఈ సింగరేణి సంస్థను ఆ
రోజులలో కాపాడడం జరిగింది. సుమారు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడి ఈ రోజు సింగరేణి సంస్థ ఇంత బాగా నడుస్తుందంటే మనం అందరం కూడా గౌరవం పడాలి. మీకు అందరికి తెలుసు, కొత్త గనులు రావడము. ఇప్పుడే నేను లేబర్ శాఖ మంత్రి వారిలో అయిన తర్వాత నేను నిన్న కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాను. 10 సంవత్సరాలు అయింది టిఆర్ఎస్ హయాంలో మనము మినిమం వేజెస్ రివిజన్ చేయలేదు. అది తొందరగా చేసే అవసరం ఉంది. మినిమం వేజెస్ చేసినప్పుడు మన కాంట్రాక్ట్ వేజెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సింగరేణి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మీకు భరోసా ఇప్పిస్తున్నాను. నేను కార్మిక శాఖ మంత్రి వర్గంగా ఉన్నప్పుడు మీ అందరికీ వేతనాలు పెంచడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తున్నాను. దాంతో పాటు ఇప్పుడే నేను ఫస్ట్ మంత్రిగా అయినప్పుడు ఒకటే ఒక మాట ఇవ్వడం జరిగింది. సొంతింటి కళ ఇది డెఫినెట్లీ మనము దీన్ని అమలు చేసే అవసరం ఉన్నది. మనము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఏదైతే సింగరేణి కార్మికులందరూ కూడా ఎదురు చూస్తున్నారో ఈ సొంతింటి కళ కూడా నెరవేర్చే అవసరం ఉన్నది. డెఫినెట్లీ నేను ప్రయత్నం చేసి కృషి చేసి మా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి సొంతింటి కళ కూడా నెరవేర్చే పద్ధతిగా చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఇంత చక్కటి కార్యక్రమము సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ గారు వారి టీం వాళ్ళందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమం పెట్టినందుకు సింగరేణి యజమాన్యానికి ఎందుకంటే వారందరికీ కూడా అభినందనలు చెప్పే అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కటే రోజు ఇంతమంది మన 100 మంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంకి రావడము ఇంత చక్కటి కార్యక్రమము మన సింగరేణి సంస్థ నెరవేర్చడము చాలా మంచి విషయము. మళ్ళొక్కసారి అందరి మందమరి ప్రజలకు చెన్నూరు ప్రజలకు అందరికీ కూడా మళ్ళొకసారి దసరా శుభాకాంక్షలు చెప్పిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరియు వారి సతీమణి గారు, అట్లాగే మన మందమరి ఏరియా సింగరేణి రథసారథి జనరల్ మేనేజర్ శ్రీ రాధాకృష్ణ గారు, అదేవిధంగా మన పర్సనల్ డీజీఎం పర్సనల్ శ్యామ్ సుందర్ గారు, ఎస్ఓ2 జిఎం గారు, అదేవిధంగా ఏఐటీసీ యూనియన్ నాయకులు సత్యనారాయణ గారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్షట్పేట పట్టణంలో దసరా పండుగ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జగన్నాథ ఆలయం నుండి లక్షట్పేట మున్సిపాలిటీ కార్యాలయం వరకు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో దేవతామూర్తుల విగ్రహాలతో చేరుకున్నారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, తహసీల్దార్ దిలీప్ కుమార్లు జంబి కత్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం బ్యాండ్ మేళాలతో జమ్మి చెట్టు వరకు ఊరేగింపు నిర్వహించి జమ్మి చెట్టు వద్ద లక్షట్పేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి శమి పూజ చేశారు. అనంతరం అక్కడికి చేరుకున్న పట్టణ ప్రజలు ఒకరినొకరు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకొని అలాయ్ బలాయ్ చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లక్షట్పేట సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో ఎస్ఐ గోపతి సురేష్ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దసరా సంబరాల కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్ కుమార్, లక్షట్పేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మేనేజర్ రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కొత్త వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింతా అశోక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అరీఫ్, మాజీ కోఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్, వెంకటస్వామి గౌడ్, మాజీ కౌన్సిలర్లు మెట్టురాజు, కళ్యాణి, సాయిని సుధాకర్, మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పుర ప్రముఖులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, అయ్యగారులకు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి విజయదశమి సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మనము విజయదశమి కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉన్నది. దీనికి పట్టణ ప్రజలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి విజయదశమిని విజయవంతంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ఎక్కడ లేని విధంగా మరి మంచి ఆనవాయితీగా సాయంత్రం పూట మరి మనం ఆయుధ పూజ చేసుకున్నటువంటి ఆయుధంతో జంబి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి లక్షపేట ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఇక్కడ మరి అన్ని కులాల వారు, మతాల వారు కూడా అన్నదమ్ముల యొక్క సౌభ్రాతృత్వంతో మరి యొక్క పండుగను జరుపుకుంటారు. అది చాలా సంతోషదాయకం. మరి ఆ భగవంతుని దయ వల్ల లక్షపేట మండల పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏదైతే జమ్మి అనేది ఆనవాయితీగా మన మున్సిపల్ ఆఫీసు నుంచి మరి అక్కడ జమ్మి చెట్టు ఇటుకాల చెరువు దగ్గరికి పోవడం, ప్రజలందరూ కలిసి ఒక ఐకమత్యంగా కుల మతాలు లేకుండా మరి ఏదైతే ఆనవాయితీగా ఇప్పుడు 5 సంవత్సరాలు కూడా మున్సిపల్ అయ్యి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏదైనా కానీ అందరం కలిసిపోవడం, భగవంతునికి ఏదైతే జమ్మి కాడ పోయి మనం అందరం దర్శనమిచ్చి పూజ చేసి మళ్ళీ అందరం ఎక్కడక్కడ డిస్పోజల్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ ప్రజలందరికీ ఆరోగ్యం ఉండాలని, ఆర్థికంగా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా సిఐ గారు, ఎస్ఐ గారు, కమిషనర్ గారు, మరి పార్టీ అందరికీ పేరు పేరు నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాం. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఠాగూర్ స్టేడియం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాంధీజీ నడయాడిన ఈ నెలలో సత్యం, అహింస లక్షణాలతో ఈ దేశ యువత నాయకులు ప్రజలు పరిపూర్ణమైన జీవనం సాగించాలని, స్వాతంత్రోద్యమంలో గాంధీ నాయకత్వంలో స్వాతంత్రం సాధించి 78 సంవత్సరాలైన సందర్భంలో రాబోయే 100 సంవత్సరాలకు ఆయన నేర్పిన మంచి సుగుణాల వల్ల ప్రపంచంలో భారతదేశం అగ్రగామి దేశంగా ఎదగలిగిందని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ గద్దెరాజు మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ సంచుల బదులు బట్ట సంచులను వాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ పట్టణ ప్రగతికి గాంధీ చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకొని భవిష్యత్ తరాల కొరకు రామకృష్ణాపూర్ పట్టణంను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చాలని పట్టణ ప్రజలను ఈ సందర్భంగా కోరారు. గాంధీ జయంతి కార్యక్రమంలో పట్టణ పోలీస్ ఎస్ఐ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సుదర్శన్ గౌడ్, అధికారులు, ఆర్ఓ, మెప్మా ఇన్ఛార్జి శ్రీధర్, పలిగిరి కనకరాజు, గోపురాజం, ప్రకాష్, యూత్ కాంగ్రెస్ డిస్టిక్ సెక్రటరీ పల్లె దినేష్, వర్తక సంఘము గోపాల్, నాగరాజు, మల్లేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి మన నాయకుడు మరి జాతిపిత మహాత్మా గాంధీ గారు వారి ఇలా బర్త్డే సందర్భంగా మరి వారు దేశమంతా ప్రపంచమంతా వారిని ఎప్పుడు కీర్తిస్తూ వారిని స్మరిస్తూ వారి ఆశయాలు కొనసాగించడానికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ప్రగతి కొరకు ఆరు స్వతంత్ర సమర యుద్ధంలో మరి వారు నాయకత్వం వచ్చి సత్యాగ్రహం కానీ అహింసే మార్గాన్ని ఎన్నుకొని ఒక మంచి మార్గంలో వెళ్ళి ఈ దేశానికి ఇలా స్వేచ్ఛమై గాలి పీలుస్తున్నామంటే అది కేవలం జాతిపిత మహాత్మా గాంధీ. వారి ఆత్మ ఆ పరలోకంలో మరి వారికి మనశ్శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మన అనపల్లి పట్టణంలో మనము మహాత్మా గాంధీ గారి యొక్క 150వ జయంతిని మనము ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి మన పట్టణ ఎస్ఐ గారు, అలాగే పట్టణ ప్రముఖులు, వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు, మీడియా వ్యక్తి ఆయన సొంత కుటుంబాన్ని కూడా త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసము ఆయన అహర్నిశలు శ్రమపడ్డాడు. ఆయన చేసిన కృషి ఫలితంగా మనకు స్వాతంత్రం అనేది సిద్ధించింది. ఆయన ఏదైతే స్వాతంత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు చెప్పిన మోరల్స్ ప్రిన్సిపల్స్ ఏమైతే ఉన్నదో సత్యం, అహింస, ఏదైతే ఇంకోటి స్వచ్ఛమైన దేశం అభివృద్ధి చెందాలని చెప్పిండు. అయితే గ్రామాలైన పట్టణాలైనా కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది మనం దేవుని దగ్గర ఎంత పరిశుద్ధమైన మనసుతో ఉంటామో మన పరిసరాలు కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కూడా ఒక స్లోగన్ ఇచ్చారు. దానిలో భాగంగా ఈరోజు గాంధీ గారి జయంతి సందర్భంగా నేను పట్టణ ప్రజలకు పిలుపునిస్తున్నాను. ప్లాస్టిక్ కవర్స్ ఏదైతే ఉన్నాయో లేకపోతే చెత్త కాబట్టి మన పరిసరాలు పడేయకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని గాంధీ గారు చెప్పిన ఒక సిద్ధాంతమైన స్వచ్ఛ భారతదేశాన్ని సాధించే విధంగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు మన రామకృష్ణపట్నంలో ఈ ఠాగూర్ స్టేడియం ఉన్నటువంటి మన గాంధీ విగ్రహం చోట మనమందరం ఈరోజు 150వ గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి వచ్చినటువంటి మన
మున్సిపల్ కమిషనర్ రాజు సార్ గారికి, తర్వాత పట్టణ ప్రముఖులు రాజు గారికి, తర్వాత మిగతా అందరూ కూడా రాజకీయ నాయకులు, తర్వాత మీడియా మిత్రులు, మిగతా ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మనం స్వాతంత్ర సమరంలో అహింసే మార్గంగా ప్రతి ఒక్కరు కూడా రెండు రకాలుగా విడిపోయి, ఒకరు హింస ద్వారా సాధించవచ్చని, ఒకరేమో అహింస ద్వారా సాధించవచ్చు అని చెప్పేసి మొదలుపెట్టిన దాంట్లో గాంధీ గారు అహింస సత్యాగ్రహం లాంటి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ స్వాతంత్ర సమర యోధంలో మనం అందరం కూడా స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది. ఆయన ఆశయాల్ని మనము ముందుకు తీసుకెళ్తూ మనందరం కూడా అందులో పాల్పంచుకుంటూ, తాను ఉన్నా లేకపోయినా, తాను ఈ రోజు లేకున్నా కూడా మనం మన భారతదేశంలో ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ మన భారత పౌరులందరూ కూడా తన ఆశయాలను నడిపిస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశందుకు థ్యాంక్ యూ అండి. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ గద్దెరాగడిలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం మాజీ కౌన్సిలర్ అలుగుల సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దెరాగడికి ప్రాంతానికి చెందిన భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జమ్మి పూజ నిర్వహించి జమ్మి ఆకును ఒకరినొకరు పంచుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి కుమార్, కురుమ దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మా గద్దెరాగడి నుంచి కుల మత భేదాలు లేకుండా సోదర భావంతో అందరూ భారీ ఎత్తున 9 రోజులు బతుకమ్మ పండుగను, అదేవిధంగా విజయదశమిని కూడా చాలా వైభవోపేతంగా జరుపుకోవడం అనేది మాకు ఇక్కడ ఉన్నటువంటిది. మాకు ఇక్కడ యూత్ కావచ్చు, మరియు పెద్ద మనుషులు కావచ్చు, మరియు మా తోడే ఆడపడుచులు కావచ్చు, వారందరూ మాకు ఎంతో సహకరించి ఈ యొక్క కార్యక్రమాల్లో పాలుపంచుకొని మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి మా యొక్క గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం అంటే ఒక నమ్మకం ఉన్నది, దాన్ని మంచి గ్రాండ్ గా చేసి ఈ యొక్క పండుగను బాగా ఎత్తున చేసి ఈ యొక్క పండుగ వేరే వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉండాలన్న ఆలోచనతోటి మా యొక్క యువత ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ముందుండి నాకు గిజ్జేద్దాం గజ్జేద్దాం అని చెప్పి సలహాలు ఇస్తూ వాళ్ళు కూడా చేస్తూ నాకు ఎంతో తోడ్పాటును అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో దసరా వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా యాపల్ ఏరియాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాటలతో హోరెత్తాయి. భక్తులు పెద్ద ఎత్తున నృత్యాలు చేసుకుంటూ కేసీఆర్ని మళ్లీ గుర్తు చేసుకుంటూ నృత్యాలు కొనసాగించారు.
సింగరేణి సంస్థలో కార్మికులుగా ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్ అయిన విశ్రాంతి కార్మికులకు సింగరేణి యాజమాన్యం ఇస్తున్న నామమాత్రపు పెన్షన్లు కూడా సకాలంలో నెల నెలా రావడం లేదని, దీంతో వారంతా ఇతర కుటుంబ సభ్యులపై ఆధారపడి బతకాల్సిన వస్తుందని వాపోయారు. రిటైర్డ్ కార్మికులు మాట్లాడుతూ కేవలం పెన్షన్తోనే బతుకుతున్నామని, వేరే వ్యాపకం పని లేకపోవడంతో పెన్షన్ తప్ప ఎలాంటి అదనపు ఆదాయం రావడం లేదని, యాజమాన్యం మాపై దయ ఉంచి పెన్షన్లను వెంటనే జమ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్ రిటైర్డ్ కార్మికులు కుమ్మరి మల్లయ్య, వేల్పుల మల్లేష్, చెనమల రాజేశం, ఐరవేన వీరస్వామి, బచ్చు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి యాజమాన్యం గారికి విన్నవించుకున్నది ఏమనగా, సింగరేణి రిటైర్డ్ కార్మికుల అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి సంవత్సరము సింగరేణి యాజమాన్యం వారు ఈ యొక్క దసరా మూమెంట్ చూసి మాకు ఈరోజు పెన్షన్ పడకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కానీ 108 సంవత్సరాల నుంచి సింగరేణిలో ఇలాంటి ఎప్పుడు జరగలేదు. కానీ సింగరేణి యజమాని వారికి ఇది చాలా అన్యాయం చేసిన వారు అవుతారు. దయచేసి సింగరేణి యజమాని వారు మేము ఎదురు చూసిన ఈ పెన్షన్ ఈరోజు దసరా పండుగ చేసుకోలేకపోతున్నాం. ఈ సమస్యను ఒక్కసారి మా మీద న్యాయంగా బద్ధంగా మాకు న్యాయం చేయగలరని నేను సింగరేణి యాజమాన్యం గారికి ఒక తెలియజేసుకుంటున్నాను. సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఈరోజు నిరసన తెలియజేసుకుంటున్నాం. వీడియో మిత్రులకి మేము మా నిరసన ఏంటంటే మాకున్న మనస్సు పూర్వమైన భావన, అందరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి బోనసులు ఇస్తారు, బోనసులు పడతాయి. నెల మాకు ఇచ్చే పెన్షన్ ఎందుకు పడాయి? ఆ పెన్షన్ ఎందుకు ఇస్తలేదు? అరే మేము నెల పెన్షన్ తీసుకొని బతుకుతున్నాం కదా అయ్యా. రేవంత్ అయ్యా, మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చే వాళ్ళకి, తిండి ఉన్న వాళ్ళకి తిండి పెడితే ఏం ఉపయోగము? మేము ఇప్పుడు మాకు ఉద్యోగం లేదు, ఏమీ లేదు, పెన్షన్ మీద బతికే వ్యక్తులం. మేము సింగరేణి రిటైర్డ్ కార్మికులుగా మేము జీవనం సాగిస్తున్నాం. మాకు మీరు మొండి చేయి చూపితే మీ చెయ్యి అనే దానికి అర్థం ఉందో లేదో మాకైతే తెలుస్తలేదు. నెల తీసుకునేది మేము, నెల తీసుకుంటే ఇప్పుడు మేము పండగ చేసుకుంటాం. నా కొడుకు వస్తాడు, ఇంకా నా బిడ్డ వస్తుంది. నీ పెన్షన్ మీదనే బతుకుతున్నా సార్. మరి నా పెన్షన్ ఇవ్వకపోతే నేను ఎట్లా పండుగ చేసుకుంటాం? మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ ఆర్కేపీ, సిహెచ్పి మరియు గద్దరాగడి 8వ వార్డులో విజయదశమి పండుగను పురస్కరించుకొని ఆయా ప్రాంతాల ప్రజలు గురువారం సాయంత్రం షమి పూజ కార్యక్రమంలో పాల్గొని జమ్మి ఆకును ఒకరినొకరు పంచిపెట్టుకుంటూ ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
క్యాతన్పల్లి పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. అలాగే సిటీ కేబుల్ న్యూస్ వారి వీక్షకులకు కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు చెడుపైన మంచి విజయం సాధించిన రోజు విజయదశమి రోజు. ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ విజయదశమి వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ వాడలో మా గద్రాడి 8వ వార్డులో ఏర్పాట్లు చేసిన మా యువ సోదరులు మదన్ కానీ శ్రావణ్ కానీ మిగతా మహిళా సోదరి మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆనందంతో ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు. గద్రాడి 8వ వార్డు మహిళలకి దేవి సాయి కృష్ణ, దేవి లలిత ఎప్పుడైనా అందుబాటులో ఉండి ప్రతిదీ మాకు కావలసిన ప్రతిదీ చేసి పెడతారు. డీజే బాక్సులు కానీ, లైటింగ్ కానీ, మహిళలకు సంబంధించిన బతుకమ్మ పండగకి సంబంధించిన ప్రతిదీ అన్నయ్య చూసుకుంటాడు. జంబి చెట్టు కూడా ఈరోజు అన్నయ్య పెట్టడం జరిగింది. సహకారాలు ఇక ముందు కూడా అన్నయ్య జరిపించాలని కోరుకుంటున్నాము. పిల్లల తరపున ఇక ముందు కూడా అన్ని అందించాలని అన్నయ్యను వేడుకుంటున్నాము. అలాగే మా మహిళలందరి తరపున విజయదశమి శుభాకాంక్షలు అన్నయ్య. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. గత 10 రోజులుగా ఘనంగా ప్రతి నిత్యము కూడా ఉదయము సాయంకాలము పూజలు అందుకొని ఈ రోజు పూర్ణ అవతారంతో రాజరాజేశ్వరి అవతారంతో భక్తులందరికీ కూడా సర్వదర్శనాన్ని ఇస్తున్నటువంటి ఆ దుర్గామాత రామకృష్ణాపురం పట్టణ ప్రజలందరికీ కూడా తమ ఆశీస్సులను అందజేస్తుంది. తద్వారా రామకృష్ణాపురం పట్టణం విరాజిల్లుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా దుర్గామాత అనుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యములు కలిగి సుఖ సంతాలతో జీవిస్తారు. ఇందులో సందేహం లేదు. ఇది గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఉత్సవం జరుగుతుంది. అందరికీ తెలిసినటువంటి విషయమే. జై దుర్గా, జై భవాది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీలకు 42% రిజర్వేషన్తోనే ఎలాంటి అడ్డంకులు కల్పించకుండా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా విజయదశమి పండుగ ముగింపు వేడుకలు. రావణ దహనం, శమి పూజలు నిర్వహించి ఒకరినొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్న హిందూ బంధువులు. మందమరి సింగరేణి పాఠశాల మైదానంలో ఘనంగా విజయదశమి వేడుకలు. రాష్ట్ర గనులు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులను సన్మానించిన సింగరేణి జీఎం రాధాకృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.